ఒక వ్యక్తికి అనుచరుడిగా బయటకు వెళ్తున్నారంటే మిమ్మల్ని వ్యక్తితో సమానంగా చూస్తూ ఉంటారు. ఒకనొక సందర్భంలో గుర్తుపెట్టుకోండి, మీరు ప్రవర్తించే తీరు, మీరు ఇతరులతో ఎలా ప్రవర్తిస్తారో, మీరు ఇతరులతో ప్రవర్తించే తీరు మిమ్మల్ని కాదు అక్కడ అనేది, ఆ సదరు మంత్రి అనుచరుడ్రా అంటారు ఈరోజు. కాబట్టి గుర్తుపెట్టుకొని మసలుకోవాల్సిన సందర్భం. ఆ వ్యక్తికి అంటే ఆ మంత్రికి అనుచరుడుగా ఉన్న మీరు ఈరోజు పోలీసు మీద చేసుకుంటారు. ఒకసారి చూడండి, ఎంత అహంకారం! ఇది అహంకారం కాదా? ఇది దురహంకారం కాదా? చేసుకుంటావా? హూ ద హెల్ యు ఆర్, యు మ్యాన్? హూ ద హెల్ యు ఆర్? ఎవడ్రా నువ్వు అని సభ్య సమాజం కాలర్ పెట్టి నిలదీస్తే నీకున్న గర్వం, నీకున్న దర్పం అంతా కిందకు దిగిపోతుంది. పోలీస్ మీద చేసుకుంటారా? కారణం ఏదైనా కావచ్చు. ఒకవేళ పోలీస్ మీతో ఇబ్బందికరంగా ప్రవర్తించాడంటే మంత్రికి అనుచరుడివేగా, వెళ్ళి కంప్లైంట్ చేస్తే యాక్షన్ ఉంటుందిగా, లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చుగా. చెయ్యుందని చెప్పి చేసుకుంటావా? అదే పోలీసు లాఠీ పక్కన పెడితే ఏమవుతుందో ఆలోచించుకోండి. వాళ్ళు లాఠీని పక్కన పెట్టి యూనిఫామ్లను పక్కన పెడితే అల్ల కల్లోలం అయిపోతుంది రాష్ట్రాలు. ద పవర్ ఆఫ్ ద పోలీస్, వి రెస్పెక్ట్ హియర్. ఈ ఘటనలో ఒక్కసారి ఆ ఘటనకు సంబంధించి మరీ ముఖ్యంగా అక్కడ ఏం జరుగుతుందో చూసే ప్రయత్నం చేద్దాం. ఈ దృశ్యాలు మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఇస్ ద డిస్క్రిప్టివ్ కంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ సైడ్ వైస్. ఒక్కసారి ఆ దృశ్యాలను చూద్దాం, మాత్రం ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకుందాం. మీరు రియాక్ట్ కండి. చూసారుగా, ఈ సోకాల్డ్ మంత్రి అనుచరుడు, మళ్ళీ వీరంగం ఎక్కడ? శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం దగ్గర డ్యూటీలో ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ పై దాడి చేశాడు మంత్రి అనుచరుడు భూపాల్ రెడ్డి. భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది, దాంతో కాస్త ఆగమని చెప్పాడు అనుకుంటాను. ఆ సబ్జెక్ట్ అక్కడ జరుగుతున్న కాన్వర్సేషన్ బట్టి అర్థం చేసుకోవచ్చు మనం. దీంతో మంత్రి అనుచరుడికి ఎక్కడ లేని కోపం వచ్చేసింది. దీంతో తన దర్పాన్ని చూపిద్దాం అనుకున్నాడు, తన పొగరుని, తన దర్పాన్ని చూపిద్దాం అనుకున్నాడు. ఆలయంలోకి వెళ్ళని ఆ పోలీస్ కానిస్టేబుల్ మీద కోపంతో ఊగిపోయాడు. చెయ్యి నాకుంది అని చెప్పి వెంటనే లాగి పెట్టుకుంటాడు ఆ కానిస్టేబుల్ పై దాడికి దిగాడు మంత్రి అనుచరుడు భూపాల్ రెడ్డి. దాడి ఘటన దురదృష్టకరం అంటూ చెప్పుకొచ్చారు మంత్రి జనార్దన్ రెడ్డి. దాడి చేసిన వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదైంది అంటున్నారు ఆయన. ఈ నేపథ్యంలో ఒకసారి స్టేట్మెంట్స్ కూడా వచ్చాయి. ఆ స్టేట్మెంట్ సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. మీరు చూడొచ్చు ఆ గవర్నమెంట్ స్టేట్మెంట్, బీసీ జనార్దన్ రెడ్డి మంత్రి ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేస్తారు. ఆ స్టేట్మెంట్ని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అదిగోండి, కొలిమిగండ్ల అంటూ కూడా ట్వీట్ కావచ్చు, లేకపోతే అదిగో అందరికీ నమస్కారం అంటూ కూడా కొలిమిగుండ్లలో ఏఆర్ కానిస్టేబుల్పై దాడి ఘటన దురదృష్టకరం. ఇప్పటికే దాడికి పాల్పడిన వ్యక్తిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దాడికి పాల్పడిన వ్యక్తి ఎవరైనా కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వంలో ఇలాంటి దాడులను ఉపేక్షించేదే లేదు అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. మీరు చూడొచ్చు, ఒక డీటెయిల్ ఆయన నోట్ను కూడా పంపించిన సందర్భం. ఈ అంశానికి సంబంధించి ఎవరైనా గుర్తుపెట్టుకోవాల్సిందే, ఒక ఘటనకు సంబంధించి మిమ్మల్ని ప్రజలు గమనిస్తూ ఉంటారు, ఒక కన్నేసి మీ మీద ఉంచుతూ ఉంటారు. ఎందుకంటే మీరు నడిచే దారి, మీ మంత్రులు లేకపోతే మీరు ఫాలో అయ్యే నాయకులు ఆ దారిలోనే మీరు నడుస్తారని చెప్పి గట్టిగా నమ్ముతారు. ఒక్క రకంగా చెప్పాలంటే మీరు అనుచరులు, ఒక సోకాల్డ్ అనుచరుడిగా చెప్పుకుంటున్న సందర్భంలో ఒక మంత్రి కావచ్చు, ఒక ప్రజాప్రతినిధి అన్నప్పుడు ఒక విధంగా చెప్పాలంటే మీలో వాళ్ళని చూసుకుంటారు. మీరు కనుక తప్పుదారిలో వెళితే, తప్పటడుగు వేస్తే ఇంకంతే, వాళ్ళనే అనుకుంటారు ఏకంగా. ఈ క్రమంలో ఇదే అంశానికి సంబంధించి అసలు ఏం జరిగింది అనేది డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి హుసేన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆ తర్వాత ఇది కాయిన్కు ఒకవైపు, కాయిన్కి ఇంకోవైపు కూడా మేము ముందుంచే ప్రయత్నం చేయబోతోంది ఆర్టీవీ మరి కాసేపట్లో. ఒకసారి మా ప్రతినిధి హుసేన్ దగ్గరికి వెళ్తాను, డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హుసేన్, అసలు ఇంతకీ ఏం జరిగింది? ఎందుకు ఈ సోకాల్డ్ అనుచరుడు ఆ పోలీస్ మీద దాడి చేయాల్సిన పరిస్థితి వచ్చింది? ఎందుకు దాడి చేశాడు? సచిన్, నిన్నటి రోజున కొలిమిగుండ మండలంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సంబంధించినటువంటి ఆలయాన్ని పునఃప్రారంభించేందుకు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో పాటు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆలయ
ఓపెనింగ్ కి వెళ్ళినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా అక్కడ ఉన్నటువంటి భక్తజనం అంతా వచ్చారు. అయితే ఈ నేపథ్యంలోనే కొంతమందికి మాత్రమే లిమిటెడ్ గా ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు అనుమతినిచ్చారు. అంటే మంత్రులతో పాటు ఎవరెవరు వెళ్ళాలి, వాళ్ళకి సంబంధించిన ఫాలోయర్స్ కానీ అధికారులు కానీ ఎవరు వెళ్ళాలనేటువంటి దాని మీద స్పష్టమైనటువంటి ఆదేశాలు, స్పష్టమైనటువంటి నిబంధనలు పెట్టుకునేటువంటి నేపథ్యంలోనే వాళ్ళకందరినీ కూడా మంత్రులతో పాటు కొంతమందిని అనుమతించారు. అయితే ఈ నేపథ్యంలో బీసీ జనార్దన్ రెడ్డి మంత్రి ఎవరైతే ఉన్నారో మంత్రికి సంబంధించినటువంటి బంధువు, ప్రధానమైనటువంటి అనుచరుడు, అదే గ్రామానికి బీసీ జనార్దన్ రెడ్డి సంబంధించినటువంటి గ్రామానికి చెందినటువంటి వ్యక్తి మదన భూపాల్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఇతను లోపలికి వెళ్ళాలి, నన్ను తప్పనిసరిగా పంపించాలనేసి చాలాసేపు అక్కడ ఉన్నటువంటి స్థానిక ఏఆర్ పోలీసులతో గొడవపడ్డాడు. కానిస్టేబుల్ వారించినా కూడా వినలేదు. మీరు తప్పలేదు, కొంతమందికే పర్మిషన్ ఉంది, పర్మిషన్ ఉంటే పంపిస్తామనేసి అక్కడ ఉన్నటువంటి ఏఆర్ కానిస్టేబుల్ జస్వంత్ చెబుతున్నప్పటికీ వినకుండా ఒకసారిగా నన్నే అడ్డుకుంటావా, నేను మంత్రికి సంబంధించినటువంటి బంధువుని, నా మీద నన్ను అడ్డుకుంటావా అనేటువంటి దాని మీద ఒకసారిగా ఒకసారి వాగ్వివాదానికి దిగాడు, దురుసుగా ప్రవర్తించాడు. ఈ నేపథ్యంలోనే ఒకసారిగా హఠాత్తుగా ఏఆర్ కానిస్టేబుల్ చెంప చెల్లు అనిపించేలాగా దాడి చేసినటువంటి ఘటన ఉంది. ఒకసారిగా అక్కడ ఉన్నటువంటి ఏఆర్ కానిస్టేబుల్ అందరూ కూడా ఇతని ఆ యొక్క చర్యతో ఒకసారిగా దిగ్భ్రాంతి గురైనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే పోలీస్ విధుల్లో ఉన్నటువంటి ఏఆర్ కానిస్టేబుల్ మీద ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు, లేకపోతే వచ్చినటువంటి మంత్రులకి ఆటంకం కలగకుండా ఉండేందుకు అక్కడ సజావుగా ఆ కార్యక్రమం కొనసాగించాలంటే తప్పనిసరిగా పోలీసు బందోబస్తు ఉండాలి. ఆ బందోబస్తు ఉన్నటువంటి నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి వాతావరణం కానీ అక్కడ జరిగేటువంటి కార్యక్రమం కానీ సజావుగా జరుగుతుంది. కానీ స్వయంగా మంత్రుల వెంట వచ్చినటువంటి మంత్రి అనుచరులు, తనకు సంబంధించినటువంటి బంధువులు మమ్మల్ని లోపలికి వెళ్ళనియవా అనేటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా అడ్డుకున్నటువంటి నేపథ్యం ఉంది. అడ్డుకున్నటువంటి పోలీసులనే ఏఆర్ కానిస్టేబుల్ మీద దాడి చేసినటువంటి ఘటనతో ఒక్కసారిగా అక్కడ ఒక ఘర్షణ వాతావరణం కూడా నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. నీ అంత చూస్తా, నీ కథ చూస్తా అనేటువంటి నేపథ్యంలో మంత్రికి సంబంధించినటువంటి బంధువే నన్నే లోపలికి వెళ్ళించామనేసి స్థానిక పోలీసులతో కూడా అక్కడ ఉన్నటువంటి మనం చూస్తున్నాం విజువల్స్ లో కూడా అక్కడ ఉన్నటువంటి సిఐ ఎస్ఐలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వారిస్తున్నా కూడా వారితో కూడా వాగ్వివాదం దిగినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆగ్రహం వ్యక్తం చేశారు స్థానికంగా ఉన్నటువంటి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. తప్పు ఎవరు చేసినా సరే, దాడి ఎవరు చేసినా సరే ముందుగా కేసు నమోదు చేయండి అనేసి తానే స్వయంగా అందరికీ నమస్కారం అంటూ తన లెటర్ పెడితే స్వయంగా ఒక ప్రెస్ రిలీజ్ కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. తప్పు ఎవరు చేసినా, మన వాళ్ళైనా తన వాళ్ళైనా ఎవరైనా సరే చట్టం తన పని తను చేయాల్సిందనేసి ఆ నేపథ్యంలోనే ఒక ప్రెస్ రిలీజ్ చేశారు మంత్రి. అయితే దీంతో పాటు పోలీసులు కూడా స్థానికంగా తన విధులకి ఆటంకం కలిగించినటువంటి వ్యక్తి మీద కేసు నమోదు చేయాలనేసి డిపార్ట్మెంట్ కూడా భావించింది. ఆ నేపథ్యంలోనే జనార్దన్ రెడ్డి సమీప బంధువు ఎవరైతే ఇతరున్నాడో బొప్పల మదన భూపాల్ రెడ్డి పైన BNS 132, 121 సెక్షన్ 1, 126 సెక్షన్ 2, 351 సెక్షన్ 2 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి స్థానికంగా కొలిమిగుండ్ల పోలీస్ స్టేషన్ లో. అయితే దీనిపైన ఒకవైపు ప్రజా సంఘాలు, మరోవైపు పోలీసు సంబంధించినటువంటి సంఘాలు, పోలీసులో ఉన్నటువంటి పోలీసు వర్గాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అంటే కారణం అక్కడ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆయన లోపలికి వెళ్ళారా, దర్శనానికి వెళ్ళిపోయిన సమయం వెనకాల ఉండిపోయాడా, ఎగ్జాక్ట్ గా ఏమంటున్నారు అక్కడ ప్రత్యక్ష సాక్షులు కావచ్చు ఎవరైనా? సచిన్, ప్రత్యక్ష సాక్షులు కానీ మనం చూస్తున్నటువంటి విజువల్స్ లో కానీ ఎక్కడ అప్పటికే ఇద్దరు కూడా మంత్రులు ఆనం నారాయణ రెడ్డి దేవాదాయ శాఖ మంత్రి, బీసీ జనార్దన్ రెడ్డితో పాటు అక్కడ అనుమతి ఇచ్చినటువంటి కొంతమంది లిమిటెడ్ దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులు, అదే మంత్రులకు సంబంధించినటువంటి అనుచరులు వాళ్ళందరినీ కూడా టెంపుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఎవరికైతే అనుమతి లేదో, ఎవరైతే లోపలికి వెళ్ళడానికి అప్పటికే క్రౌడ్ పెరిగిపోయినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో తన వెంట వచ్చినటువంటి వారిలో కొంతమందిని బయటే ఆపారు. నన్నే ఆపుతారా, నేను మంత్రికి సంబంధించినటువంటి బంధువుని, మంత్రికి సంబంధించినటువంటి ఆ ఊరుకు సంబంధించినటువంటి వ్యక్తిని నన్ను ఆపుతారా అనేసి ఒక్కసారిగా ఏఆర్ కానిస్టేబుల్ పైన దాడి చేసినటువంటి, ఒకవైపు మాట్లాడుతూనే మరోవైపు తనతో దురుసుగా ప్రవర్తిస్తూనే చెంప మీద చెల్లు మనిపించాడు. ఈ ఘటనతో ఒకసారిగా అక్కడ ఉన్నటువంటి ఏఆర్ కానిస్టేబుల్ కూడా అందరూ కూడా అంటే అక్కడ ఉన్నటువంటి ఈ జస్వంత్ ఎవరైతే ఉన్నారో జస్వంత్ తో పాటు స్థానికంగా ఉన్నటువంటి ఏఆర్ కానిస్టేబుల్, పోలీసులు తన యొక్క చర్యను అక్కడే ఖండించడం జరిగింది. తన మీద చర్యలు తీసుకోవాలనేసి చెబుతున్నప్పటికీ కూడా లేదు, నేను వెళ్లాల్సిందే, లోపలికి నన్ను పంపిస్తారా లేదా అని స్థానికంగా ఉన్నటువంటి ఎస్ఐసిఏలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా వాగ్వివాదానికి దిగినట్టు మనకి స్పష్టంగా విజువల్స్ లో కనిపిస్తుంది. అంటే అప్పటికే మంత్రులు సంబంధించి ఇద్దరు మంత్రులు లోపలికి వెళ్ళి తన పూజా కార్యక్రమాలు, ప్రారంభోత్సవాల పనిలో ఉన్న నేపథ్యంలో వీరు బయటే ఉన్నారు. వీళ్ళకి అనుమతించాలనేసి ఆగ్రహం వ్యక్తం చేస్తూ
పోలీస్ కానిస్టేబుల్ మీద దాడి చేయడం అనేది చాలా హేయమైనటువంటి చర్య. ఎందుకంటే ప్రభుత్వ విధుల్లో ఉన్నటువంటి ఆటంకాలు కలిగించడమే కాకుండా స్వయంగా బందోబస్తు నిర్వహించేటువంటి రక్షక భటులు ఎవరైతే ఉన్నారో వారి మీదే దాడి చేస్తే ఇక వీరు మంత్రికి సంబంధించినటువంటి అంతర్వర్గం కావచ్చు, లేకపోతే రాష్ట్రంలో మనం చూస్తున్నాం రోజు పరిణామాలు. ఒకవైపు అధికార పార్టీ, మరోవైపు ప్రతిపక్ష పార్టీలు ఒకరి మీద ఒకరు రాళ్లు రూపుకోవడం, దాడులు చేసుకోవడం, దూషణలు దిగుతున్నటువంటి నేపథ్యంలో ఇలాంటి చర్యల వల్ల కూటమి ప్రభుత్వానికి తప్పనిసరిగా చెడ్డ పేరే వస్తుంది. ఎందుకంటే వారించాల్సినటువంటి మంత్రులు, అదేవిధంగా అక్కడ మంత్రులకి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకోవాల్సినటువంటి అంతర్వర్గము, ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఇలాంటి వాళ్ళ వల్ల ప్రభుత్వానికి కానీ అటు పార్టీ నాయకులకు కానీ మంత్రికి కానీ చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి స్వయంగా మంత్రి కూడా తన లెటర్ హెడ్ మీద తన మీద తప్పు ఎవరు చేసినా సరే చట్టం తన పని తాను చేస్తుంది, దానిపైన కేసు నమోదు చేయాల్సిందే, అలాంటి వారిని ఎవరైనా సరే వదిలిపెట్టకూడదని ఒక లెటర్ కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఇలాంటి చర్యల వల్ల ప్రభుత్వ ప్రతిష్ట దిగజారడంతో పాటు నాయకుల ప్రతిష్ట కూడా అప్రతిష్ట పాలయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడికెక్కడ నాయకులు కానీ అటు బోత్ పార్టీస్, అటు ప్రతిపక్షం కావచ్చు, ఇటు అధికార పక్షం కావచ్చు, ఎవరైనా సరే తప్పనిసరిగా తమ కార్యకర్తలను కంట్రోల్లో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి వ్యవహరించేటువంటి కార్యకర్తలు కానీ, లీడర్స్ కానీ, అంతర్వర్గం కానీ, బంధువులు కానీ వారికి ఇలాంటి కార్యక్రమాలకు దూరం పెట్టాలనేటువంటి డిమాండ్ అయితే పెద్ద ఎత్తున వినిపిస్తుంది. మరోవైపు పోలీసు వర్గాలు మాత్రం ఈ చర్య మీద చాలా సీరియస్ గా ఉన్నారు. పోలీసులకే రక్షణ లేకపోతే ఇంకెవరికి రక్షణ ఉంటుంది అనేటువంటి ఈ ప్రభుత్వం మీద ప్రశ్నించేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ హుస్సేన్, మొత్తంగా అయితే ఈరోజు జరిగిన ఘటనకు సంబంధించి మంత్రి కూడా రియాక్ట్ అయ్యారు. ఎవరైనా తప్పు చేస్తే ఎవరైనా శిక్షార్హులే అంటూ కూడా అర్థం వచ్చేలా ఆయన కొద్దిసేపటి క్రితం సోషల్ మీడియా ఎక్స్లో కూడా ఆయన పోస్ట్ చేస్తున్న సందర్భం. దీంతో పాటు ఇది కాయిన్కి ఒకవైపు, ఇంకొక వైపు ఎప్పుడైతే మంత్రి అనుచరుడు దాడి చేశాడో ఆ దాడి తర్వాత ఇటు పోలీస్ కూడా అతగాడి మీద చేయి చేసుకున్న సందర్భం మీరు చూడొచ్చు. ఎప్పుడైతే దాడి చేసిన తర్వాత ఆ పోలీస్ కూడా అతగాడి మీద చేయి చేసుకున్న సందర్భం. సో దీనిని మీరు ఎలా చూస్తారు? మంత్రి అనుచరుడు దాడి చేసిన తర్వాత పోలీస్ కూడా తిరిగి అతగాడి మీద చేయి చేసుకున్న సందర్భాన్ని మీరు ఆ సెకండ్ బాక్స్ లో చూడొచ్చు. ఈ క్రమంలో మీకేమనిపిస్తోంది? నేను ముందే చెప్పా, కాయిన్కి అదర్ సైడ్ కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి. సో ఈ క్రమంలో అంటే మంత్రి అనుచరుడు దాడి చేసిన తర్వాత కోపానికి లోనైన ఆ సదరు పోలీస్ ఆయన కూడా తిరిగి ప్రతిదాడి చేశాడు. సో దీన్ని మీరు ఎలా చూస్తారు? ఈ రెండు అంశాలకు సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. ఈ నేపథ్యంలో